ఒక నయవంచక పరిపాలన చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంటుందా అండి? ఏనాడన్నా తెలంగాణ పదం ఉచ్చరించిండా? తెలంగాణ అనే పదం ఇన్నేళ్ల కాలంలో ఈ 11 నెలల కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ అనే జై తెలంగాణ అనేటువంటి పదం వాడిండా? ఎప్పుడన్నా నినదించిండా? మరి ఆయనకి ఎందుకుంటుందా ప్రేమ? ఆయనను ఆనాడు సమైక్య పాలనకు అండగున్నటువంటి వ్యక్తి కాబట్టే ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉండదు. కాబట్టి ఆయనకేంటి, ఎట్లా చేసి నేను అధికారాన్ని చెలాయించాలి, ఆనాడు ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిండో ఆ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా వాటిని మరిపించడం కోసం ఇవాళ ఈ రకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం అని ఎవరిని బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడేటోళ్ళు అనుకుంటున్నావా? బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఇది ఉద్యమ పార్టీ రేవంత్ రెడ్డి. ఈ జైళ్ళు, కేసులు ఇట్లాంటి వాటిని మేము చాలా చూసినాం. కేసులకు భయపడేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నీ అరెస్టులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా పోరాడుతుంది, ఎదురు తిరుగుతుంది, గట్టిగా నిలబడుతుంది. ఏది చేసినా నువ్వు నీ భయం అంతేంది? ప్రొద్దున లేస్తే కేటీఆర్ గారు ఏదో ఒక మూలకు పోతున్నాడు, ఏదో ఒక సమస్య పైన మాట్లాడుతున్నాడు, నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలనను ప్రశ్నిస్తున్నాడు. ఏదో ఒక పక్కన హరీష్ రావు గారు పోతున్నారు, మాట్లాడుతున్నారు, నిలదీస్తున్నారు. కాబట్టి వీళ్ళను చూస్తే నీకు వణుకు పుడుతున్నది, భయం పుడుతున్నది. కాబట్టే ఇటు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇవాళ బీఆర్ఎస్నే లేకుండా చేస్తాడు. నీ జాగిరా ఏమన్నా తెలంగాణ? నువ్వు కొట్లాడి తెచ్చినావా తెలంగాణ? నువ్వెవడివి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తానడానికి? ప్రజలు నువ్వు చేస్తున్నటువంటిది ప్రతిదాన్ని కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా గమనిస్తున్నారు, నువ్వు చేస్తున్నటువంటి పనుల్ని కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేక, ఇవాళ నాకు బాధేస్తుంది. రేవంత్ రెడ్డి, నువ్వు ఫార్మా కంపెనీ కోసం భూములు కావాలంటే నువ్వు దర్జాగా వెళ్ళు, పొద్దంతా వెళ్ళు, నీ అధికారులను పంపియు, ఆ ప్రాంత ప్రజల్ని కన్విన్స్ చేయి. నువ్వే మీటింగులు పెడతావు, నువ్వే దాడులు క్రియేట్ చేస్తావు, నువ్వు మళ్ళా దాడులు నువ్వే చేస్తావు. నువ్వు ఆ ప్రజలు అమాయకమైనటువంటి రైతులే దాడులు చేసిరని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేస్తావు. ఎంత దారుణం అంటే ఆ అరెస్ట్ చేసినటువంటి రైతులను ఎక్కడ పెట్టిండో తెలియదు. అంటే ఇవాళ ఆ గ్రామాలల్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకి, ఆ మహిళలకి భర్త ఎక్కడున్నాడో తెలియదు. ఆ వాళ్ళ పుట్టినటువంటి పిల్లలు నానెక్కడమ్మంటే ఇవాళ తండ్రి అంటే భూములు మాకు కావాలి, మా భూములు ఇయ్యమనంటే ఏం చేసిండు? భార్యకి భర్తను దూరం చేసిండు, పిల్లలని దూరం చేసిండు, ఒకళ్ళు లేకుండా కాకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత దారుణానికి, అంటే అర్ధరాత్రి కరెంటు బంద్ చేస్తావు, కమ్యూనికేషన్ లేకుండా ఇంటర్నెట్ బంద్ చేస్తావు, నీళ్లు బంద్ చేస్తావు, ఏది కూడా అక్కడ లేకుండా చేసి